ఖాళీగా ఉంటే నాకు అనిపిస్తుంటది. అరే! ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నా? ఎందుకు నేను ఇలా ఉన్నా? సో, ఈ టైం వేస్ట్ చేసుడు కంటే నేను ఏదో ఒకటి నేర్చుకుంటే బావుంటది. ఖాళీగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తే ఏమొస్తది? ఏమి రాదు. సో, దీని బదులు మనం ఏమైనా నేర్చుకుంటే, ఏదైనా పని చేస్తే ఎంత బావుంటదంటే అది ఎట్లా అంటే అప్పుడు మనకు ఫీలింగ్ రాదు. నేను ఫ్రీగా ఉన్నా, ఖాళీగా ఉన్నా. అప్పుడు మనకు అనిపిస్తది అప్పుడు బిజీగా ఉన్నా అని. సో, వెన్ వి ఆర్ ఫ్రీ we just think like so why I'm too free, so instead of we should learn something, instead of we are free by scrolling Instagram reels. So this is really we should learn something when we are free time. So మనం నేర్చుకోవాల్సిన మెయిన్గా ఫినాన్షియల్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, సో టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది నీ టైం అనేది వేస్తే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురాలేవు. అలాగే డిఫరెంట్ పర్సన్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఒక తెలివైన వాడు ఎట్లా అంటే వాడి టైంని బాగా యూటిలైజ్ చేసుకొని వాడి ఫ్యూచర్ని సెట్ చేస్తాడు. నార్మల్ పర్సన్ వాడు టైంని యూటిలైజ్ చేసుకున్నాడు బట్ అది వేరేడికి ఇస్తాడు. సో దానివల్ల వాడికి ఇన్కమ్ వస్తుంటుంది. అండ్ ఇంకోడు ఎలా అంటే తెలివి లేని వాడు ఏం చేస్తాడంటే వాడి టైంని వేస్ట్ చేస్తాడు, ఏ పని చేయడు, టైంని వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటాడు అంతే. అంత తప్ప అసలు వాడు ఏం చేయడు. సో ఇలాంటి వాడు ఏం చేయలేడు. మనం రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఈ రిస్క్ తీసుకోవడం వల్ల లైఫ్లో అనేది నిజంగా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నువ్వు ఒకసారి అయితే పడవచ్చు లేకపోతే లేవచ్చు. ఒకవేళ దాని నుంచి నువ్వు చాలా నేర్చుకుంటావు. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలియాలి, ఎందుకంటే అందరికీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలియాలి. ఇది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నౌ డేస్. ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా రిటర్న్ తెచ్చుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అందరి లైఫ్లో. అందరికీ సేమ్ టైం ఉంటుంది. సో అది వాడే విధానం బట్టి ఉంటుంది.